సార్ నమస్తే అండి, ఏం పేరు సార్? అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి లోకలేనా? లోకల్ కాదు, వరంగల్ మంది. వరంగల్ అంటే ఇక్కడే ఉంటారు? ఇక్కడనే ఉంటాను నేను 22 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. మరి ఓటాక్ ఎక్కడ ఉంది? ఊర్లో ఉంది. ఊర్లో. సరే ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్లో నేను జీవిస్తున్నారు కదా, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. అంటే మీరు తెలంగాణ వాసే కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇక కవిత గారు కూడా పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగిన ఇష్యూ మీద ఆయన కూడా పోటీ చేస్తానని అంటున్నారు. వీళ్ళైతే టీడీపీ కూడా పోటీ చేయొచ్చు, ఏమలా ఉన్న సిచ్యువేషన్ తెలియదు. కానీ ఈ హైదరాబాద్ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా, కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా, బీజేపీ జెండా ఎగరబోతుంది? ఎందుకంటే ఇక్కడ మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉందనుకో? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్. ఎందుకంటే కారణం కొన్ని మంచి పనులు అంతకుముందు మంచి పనులు చేశారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కంపల్సరీ అవకాశం ఉంది రావడం. అంటే కాంగ్రెస్ అంత మంచి పనులు చేయట్లేదు, ఏం చేయట్లేదు ఎక్కువ. 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు కదా. చాలా రైతులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రుణమాఫీ కూడా కాలేదు కదా, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అంటే ఏకకాలం 2 లక్షలు అన్నారు కదా, కాలేదు కదా. కాలేదు, కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు. ఓకే. సో మరి రైతు బంధు వస్తుందా? రైతు భరోసా అంటే కొన్నిసార్లు వేశారు, మన ఇప్పుడు ఈ టైం అయితే పడ్డాయి, పోయిన ఇంతకుముందు టైం అయితే పర్లేదు, 2-3 సార్లు పర్లేదు. సో అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి రుణమాఫీ అవ్వలేదా? అంటే పెద్దగా చాలా మందికి కాలేదు, 1% అయినాయి, ఇక్కడ 1%. సో 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు అమలు కాలేదు కదా, అమలు కాలేదు. ఏమేమి వస్తున్నాయి? గ్యారెంటీ బస్సు ఫ్రీ ఉంది ఒకటి, కరెంట్ 200 ఇంట్లో కరెంట్ రావట్లేదు, ఆ కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చారు. ఓకే. సో గ్యాస్ అదైతే రాలేదు, అందరికి రాలేదు. ఆడవాళ్ళకి ఇస్తారా 2000? అది కూడా రాలేదు. మరి వృద్ధులకి 4000 పెంచారు, అది కూడా లేదు. సో 6 గ్యారెంటీ పూర్తిగా కావట్లేదు. సో మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుంది నాకైతే. సో మరి అంటే కొంచెం ఎందుకంటే కొన్ని పనులు చేస్తున్నా, కొన్ని కంప్లీట్ చేయట్లేరు, సగం పనుల్లో ఆపుతున్నారు. సార్ మరి మధ్యలో బీజేపీ కూడా ఉంది సార్. సో బీజేపీకి అవకాశం ఉండదు తెలంగాణలో? చెప్పలేం, వస్తే రావచ్చు, దానికి కూడా అవకాశం ఉంటుంది కదా, ప్రజల తీర్పు అది. ఏ రోజు మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ రావచ్చు. సో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎస్ఐఆర్ అని ఒకటి దొంగ ఓట్లు తీసే కార్యక్రమం పెట్టారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? అది బెస్ట్, మంచి పని చేస్తున్నాం అది. ఎందుకంటే ఎవరికైనా ఎక్కడ వేయడం, అటు ఊర్లో వేయడం మంచి పద్ధతి కాదు, ఎక్కడో ఒక చోట వేయడం బెస్ట్. అది మాత్రం బాగుంది, పర్వాలేదు. సో మీ వరంగల్ జిల్లా అంటున్నారు మీరు, మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారు, ఎలాంటి నాయకుడు? చాలా మంచి నాయకుడు, నంబర్ 1 నాయకుడు. కానీ ప్రభుత్వానికి ఫస్ట్ ఆయన అంతకుముందు ఎవరికి చాలా తెలియదు, చాలా మందికి చనిపోయినాక చాలా మందికి అందరికి తెలిసింది. నంబర్ 1 మనిషి. వరంగల్లో అటువంటి నాయకుడు లేడు. చాలా బాగా, చాలా కష్టపడ్డాడు కూడా, ఉద్యమంలో కూడా చాలా సార్లు దెబ్బలు తిన్నాడు, చాలా సార్లు ముందుంటే బాగా నడిపించాడు. చాలా నంబర్ 1 క్యాండిడేట్. సో గత ప్రభుత్వం చేసిన పనులు తప్పితే కొత్తగా అయితే ఏం జరగలేదు అంటారు? ఏం ప్రభుత్వం కొంచెం మామూలు చేయొచ్చు, కానీ అంతగానం ఏం లేవు. పాత ప్రభుత్వం కొంచెం చేసిన పనులు కనబడుతున్నాయి, కొత్త ప్రభుత్వం చేసే పనులు అయితే పెద్దగా ఏం లేవు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక అవకాశం అడుగుతున్నారు, ఛాన్స్ ఉండొచ్చు? చెప్పలేమండి, అది జనం అభిప్రాయం కాబట్టి మనం కూడా ఏం చెప్పలేం. థ్యాంక్ యూ అండి.